పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. మమతలు నిండిన సుధరుల మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు నిండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మాధు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా, వేగమే రావయ్యా, మమ్ముల దీవించవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోయినపల్లి విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు శ్రీ తుమ్మా రాజారెడ్డి విజయ. ఈ నెల 16వ తేదీన కీర్తిశేషులు శ్రీ తుమ్మా రాజారెడ్డి గారి జయంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి భార్య విజయకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని అమెరికాలో నివసిస్తున్న గాదే షౌర్రెడ్డి, లూర్దు మేరీ, కారుణ్య రితిక, అర్మిత మాన్యలకు దేవుని దీవెనలు, మంచి భవిష్యత్తు, వీరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ దార విచారణ కీర్తిశేషులు మేకల సుబ్బారావు, లీలమ్మ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు సమర్పిస్తున్నారు.
కర్నూలు మేత్రాసనం గుంతకల్లు విచారణ 66వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఓజే శౌరీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ పి రోసి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పెరికల ఫ్రాన్సిస్ సుమతి దంపతుల 34వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని మరియు మమత, సందీప్, దివ్యలకు మంచి భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీ సభ పరిశుద్ధ శిలువ విజయం ఉత్సవాన్ని జరుపుకుంటుంది. చాలాసార్లు మనము సిలువను చూడగానే ఏదో ఒకటి అనర్థం అన్నట్టుగా, ఏదో ఒకటి లోపం అన్నట్టుగా, అవమానం అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ సిలువలోనే మనకు విజయం ఉంది అని, ఈ సిలువలోనే మనకు రక్షణ ఉందని క్రీస్తు ప్రభు సిలువ మీద మరణించి ఉత్థానమైన తర్వాత మనకు గొప్ప సందేశం ఇస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం ఆ సిలువను ఎంత గౌరవించాలి అని మనం నేర్చుకోబోతున్నాం. సిలువను గౌరవించడమే కాదు, సిలువ పట్ల విశ్వాసాన్ని పెంపొందించుకొని మరి ఆ సిలువనే మనకు విజయాన్ని ఇచ్చింది అన్నట్టుగా మనం గొప్పగా విశ్వసిస్తూ ఆ సిలువ మీద మనం భక్తి శ్రద్ధలను పెంచుకుందాం. కాబట్టి ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకొని చేసినటువంటి తప్పిదాలు, పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలేనని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమ రహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షణమును పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరిశుద్ధ శిలువ విజయము ఉత్సవము మొదటి పట్టణము. సాముకరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. ఇజ్రాయేలీలు హోరు పర్వతము నుండి కదిలి ఏదోము మండలంను చుట్టూ పోవలెనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ పయనమున ప్రజలు సహనము కోల్పోయి
మోషే మీద దేవుని మీద తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తొలగించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా ఇచ్చట ఉన్న పానీయములు ఏమీ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవచున్నాము అని గొనుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో లోహముతో విషసర్ప రూపమును చేసి గడె మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోసే కంచు సర్పము చేసి గడెకర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. జనులారా, మీరు నా బోధ వినుడు. నా నోటి పలుకులను చెవి ఎగ్గి ఆలగింపుడు. నేను సూక్తుల ద్వారా మీతో మాట్లాడెదను. మన పూర్వ చరిత్రలోని రహస్యములను మీకు వివరించెదను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. ప్రభు ఆ ప్రజలను సంహరింపగు పూనుకోగా వారు అతనిని శరణు వేడిరి. పశ్చాత్తాపపడి భక్తితో అతనిని ఆశ్రయించిరి. ప్రభువు తమకు ఆశ్రయశీల దుర్గమయనియు మహోన్నతుడు తమకు విమోచకుడనియు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. కానీ వారి మాటలన్నీయు వట్టి ముఖసూక్తులు, వారి పలుకులన్నీయు బొంకులు. వారి హృదయంలో ప్రభు మీద లగ్నము కాలేదు. వారు ఆయన నిబంధనమును పాటింపలేదు. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. కానీ దేవుడు జాలితో వారి తప్పిదములు మన్నించి వారిని ముట్టపెట్టడాయను. అతడు పలుమారులు తన ఆగ్రహంను అణుచుకొనినే కానీ దానినెంత మాత్రము విజృంభింపనీయడాయను. అందరూ దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని దేవుని కార్యములను జ్ఞప్తి అందించుకొని అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. అతని ఆజ్ఞలను పాటింపగలుగుదురు. ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొనెను. అందువలన దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తెను. రెండవ పట్టణము. పునీత పౌలు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనముల వరకు. సహోదరులారా, ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును గణింపలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకుని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును సిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
మనసారా పాడెదము దేవుని గీతము. ఉదవారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. మనసారా పాడెదము దేవుని గీతము. ఉదవారా కొలిచెదము క్రీస్తుని వాక్యము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. ఈ జీవవాక్యం మనకెంతో మధురము, మన జీవితాలకు ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లా నేను పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడునూ పరలోకమునకు ఎక్కిపోలేడు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయన్ను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలేను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయన్ను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దాన్ని ఖండించుటకు పంపలేదు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం శిలువ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. శిలువ విజయోత్సవం అంటే శిలువ గెలుపు, శిలువ విజయాన్ని సాధించింది అని. ప్రియ సహోదరులారా, మనం చాలాసార్లు ఈ శిలువల్ని చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా గుళ్ళల్లో చూస్తూ ఉంటే యేసు ప్రభు ఇక నగ్నంగా ఉన్నట్టుగా శిలువ మీద కొట్టబడ్డట్టు మనం చూస్తూ ఉంటాం. విశ్వాసులమైనటువంటి మనం భక్తి మనం పుట్టుకొస్తుంది. కానీ అదే శిలువను ఇతరులు చూస్తే ఏంటి ఈయన ఇంత శాతగాని వాడా, ఎలాంటి శక్తి లేదా, ఎందుకు ఇలా ఈ యేసు ప్రభు చనిపోయాడు అనే ప్రశ్నలు వాళ్ళు వస్తుంటాయి. ఇంకా చాలాసార్లు మనం శిలువల్ని చూసినట్లయితే చాలా అవమానం జరుగుతూ ఉంది శిలువలకి. ఎందుకంటే కొంతమంది పాప్ సింగర్స్ వాళ్ళు శిలువల్ని చెవులకు ధరిస్తూ ఉంటారు. ఇంకా ఎవరైతే విలన్గా ఉంటారో సినిమాలలో చాలాసార్లు చూస్తే వాళ్ళు శిలువలు వేసుకొని ఏవో చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ శిలువలను వేసుకొని ఎన్నో అనర్థాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే శిలువకు అవమానం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా శిలువల్ని పచ్చబొట్లుగా అక్కడెక్కడ వేసుకుంటారు శరీరం మీద. ప్రియ సహోదరి సహోదరులారా,
సిలువకు ఈ విధంగా అవమానం జరుగుతుంది. కానీ ఈ సిలువలను మనం గమనించినట్లయితే మనకు ఎన్నో రకాలుగా సిలువలు కనిపిస్తూ ఉంటాయి. మనం రెడ్ క్రాస్ అంటాం, బ్లూ క్రాస్ అంటాం, మరి హాస్పిటల్ మీద క్రాస్ ఉంటుంది. మరి కొన్ని పరిస్థితుల్లో క్రాస్ రోడ్ వాటిని దాటాలి కష్టపడుతూ ఉంటాం. మరి ముఖ్యంగా యేసు ప్రభు యొక్క సిలువ, యేసు ప్రభు యొక్క క్రాస్. మరి రెడ్ క్రాస్ అనగానే ఎవరైతే యుద్ధాల్లో గాయపడ్డారో వాళ్ళందరూ కూడా ఈ రెడ్ క్రాస్ వచ్చి మమ్మల్ని రక్షిస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అదేవిధంగా బ్లూ క్రాస్ వినగానే జంతువులు, పక్షులు కూడా ఆనందిస్తూ ఉండవచ్చు, ఎందుకంటే ఈ మనుషులు మమ్మల్ని రక్షిస్తారు అనే విధంగా. అదేలాగున మనం ఈ హాస్పిటల్ ఏదైనా యాక్సిడెంటో ఏదైనా జరిగినట్లయితే ఇక ఎక్కడ క్రాస్ ఉంటే, అది బిల్డింగ్ మీద క్రాస్ ఉంటే ఇది హాస్పిటల్ అని మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. అదేలాగున మనం క్రాస్ రోడ్ ఏదైనా చాలా రద్దీగా ఉన్నటువంటి రోడ్ మీద ప్రయాణం చేయటం, మరి అది కూడా క్రాస్ రోడ్స్ అయితే చాలా కష్టపడుతూ ఉంటాం. మరి ఈరోజు మనం విశ్వాసపూర్వకంగా చూసినట్లయితే యేసు ప్రభు యొక్క సిలువ, జీసస్ క్రాస్, జీసస్ క్రాస్ అనేది యావత్ ప్రపంచాన్ని రక్షించేటువంటి సిలువ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సిలువ యందే మనకు రక్షణ, ఈ సిలువ యందే మనకు విజయం. ఈ సిలువనే మనందరినీ కూడా పాపం నుంచి గెలిపించి నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ఒకానొక సందర్భంలో ఒక అతను ఫాదర్ దగ్గరికి వెళ్ళి తన యొక్క జీవితంలో ఎన్నో సిలువలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటాడు. సరే, ఇక ఫాదర్ని కలిసిన తర్వాత, గుడికి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చాలా ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉండి తన భార్యను ఎత్తుకుంటాడు. ఎత్తుకొని ఈ గది నుంచి ఆ గదికి, ఆ గది నుంచి ఈ గదికి, ఇక కిచెన్ నుంచి బెడ్రూమ్, బెడ్రూమ్ నుంచి హాల్కి, ఈ విధంగా ఆమెను అటు ఇటు మోసుకెళ్తూ ఉంటాడు. చాలా ఆనందంగా ఉంటాడు, చాలా హుషారుగా ఉన్నాడు. ఆమెకు అర్థం కాలేదు ఏమైంది ఈయనకని. ఇక తట్టుకోలేక ఆమె అడిగింది, ఏంటండి ఈరోజు నన్ను ఈ విధంగా మోసుకెళ్తున్నారు, అటు ఇటు మోసుకెళ్తున్నారు, ఏమైంది అంటే, అప్పుడు భర్త అన్నాడట, ఫాదర్ గారిని కలిశాను. ఫాదర్ గారు అన్నారు, నీ జీవితంలో ఏదైనా చాలా బరువైన స్లీవ్ ఉంటే దాన్ని నువ్వు ఆలింగనం చేసుకొని మోసుకు వెళ్ళాలి, అప్పుడే సంతోషంగా ఉంటావు అని అనగానే ఇక నాకు తోసింది, నువ్వే పెద్ద సిలువ, అందుకే నేను మోసుకెళ్తున్నాను అని అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు సిలువ విజయోత్సవం మనం చూసినట్లయితే కొలొస్సీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయం 13-14 వచనాలు చూస్తే, క్రీస్తు ప్రభు మన రుణములను విరుద్ధముగా ఉండిన పత్రమును ఆయన తన శిలువ మరణం ద్వారా అడ్డు లేకుండా తొలగించెను. చూడండి, ఏ అయితే మనకు అడ్డుగా ఉన్నాయో వాటినన్నిటి కూడా తన శిలువ మరణం ద్వారా తొలగించారని కొలొస్సీలకు రాసినటువంటి లేఖలో మనం చక్కగా చదువుకుంటున్నాం. అదేవిధంగా 2వ జాన్ పాల్ పాపు గారు కూడా తను రాసినటువంటి ఒక పత్రంలో, అపోస్టలిక్ ఎగ్జార్టేషన్ పాస్తోరెస్ క్రెగిస్ అనేటువంటి ఈ పత్రంలో ఆయన ఏం చెప్తాడంటే, ఓ పరిశుద్ధ శిలువ నీవే మా ఆశ, ఓ పరిశుద్ధ శిలువ నీవే మా జీవ వృక్షము అని మన 2వ జాన్ పాల్ పాపు గారు పునీతులు మనతో బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా 16వ బెనెడిక్ట్ పాపు గారు కూడా శిలువ గురించి, మరి ముఖ్యంగా పునీత ఆండ్రూ ఆఫ్ క్రీట్ వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క మాటలను ఈ 16వ బెనెడిక్ట్ పాపు గారు పలుకుతూ ఉన్నారు. ఏమంటున్నారంటే, శిలువ మన దగ్గర ఉంటే అది మన యొక్క ఆస్తి, మన యొక్క ధనం అని అంటున్నారు.
సిలువనే మన ధనం అని అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైతే సిలువను స్వీకరిస్తారో అలాంటి వారు ధనాన్ని మరి ఆస్తిని స్వీకరించినట్లే అని ఈరోజు మనకు తెలుస్తుంది. మరి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈ సిలువ సంగతి ఏంటి అని చాలామందికి అనుమానం రావచ్చు. ఏమైంది ఈ సిలువ? ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు మరణించిన తర్వాత, భూస్థాపితం చేసిన తర్వాత ఆ సిలువను ఏం చేశారంటే ఒక గోతిని తవ్వేసి దాన్ని పూడ్చిపెట్టారు. రాళ్ళు రప్పలు అన్నీ వేసి దాంట్లో మట్టి వేసి ఇంకా ఎవరికి కనిపించకుండా దాన్ని మట్టిలో కూర్పేశారు. అయితే ఎందుకోసం ఆ విధంగా చేశారు అంటే, ఈ సిలువ ఉంటే దీని మీద భక్తి పెరుగుతుందేమో, ఇక చాలామంది విశ్వాసులు ఉంటారేమో అనే విధంగా దాన్ని ఎవరు కనిపించకుండా భూస్థాపితం చేశారు. కానీ 326 సంవత్సరం, ఆ సంవత్సరంలో పునీత హెలెనా వీరు కాన్స్టంటైన్ వారి తల్లి. అయితే ఈమె ఆ యొక్క నిజమైనటువంటి మరి ఆ అసలైనటువంటి సిలువ, క్రీస్తు ప్రభు వేసినటువంటి సిలువ ఎక్కడుంది అని కనుక్కోవాలని ఆమె తాపత్రయపడింది. మరి ఆ విధంగా తవ్వకాలు మొదలయ్యాయి. తవ్వుతూ ఉంటే వారికి 3 సిలువలు కనిపించాయి. 3 సిలువలు కనిపించాయి. తర్వాత ఆ యేసు ప్రభు ఉన్న సిలువ మీద పలక కూడా కనిపించింది. తర్వాత కొన్ని శీలలు కనిపించాయి. అయితే ఈ మూడిట్లో అసలైన సిలువ, యేసు ప్రభు వేసినటువంటి సిలువ ఏంటిది అని, ఎక్కడుంది అని వాళ్ళకి అర్థం కాలేదు. అయితే ఒక అతను చనిపోతే ఇక అతన్ని ప్రతి సిలువ మీద పండబెట్టారంట. ఆ చనిపోయినటువంటి నిర్జీవంగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని 3 సిలువల మీద పండబెడితే ఒకదాని మీద జీవం లేదు, రెండో దాని మీద పండబెడితే జీవం లేదు, మూడో దాని మీద పండబెట్టగానే ఆయన మృతుడు సజీవుడయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. మృతుడు సజీవుడయ్యాడు. అప్పటి నుంచి ఇదిగో ఇదే నిజమైన సిలువ, ఇదే యేసు ప్రభు వేసినటువంటి సిలువ అని బాగా గొప్పగా నమ్మారు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మొట్టమొదటిగా ఈ యొక్క సిలువ విజయోత్సవాన్ని మే 3వ తారీఖున చేసుకునేవాళ్ళు. మే 3. మరి ఈ యొక్క సెప్టెంబర్ 14 ఎప్పటి నుంచి వచ్చింది అంటే ఇక దీన్ని కూడా కొంత మనం అర్థం చేసుకోవాలి ఎప్పుడు అనేది. ఇక మనం ఈ సిలువ యొక్క విజయాన్ని మనం గమనించినట్లయితే, దానికి ఉన్నటువంటి శక్తి బలాన్ని మనం గమనించినట్లయితే, మనం 312వ సంవత్సరంలోనికి వెళ్ళినట్లయితే అక్కడ కాన్స్టంటైన్ మరి మక్సెంతియుస్ వీరిద్దరి మధ్యలో యుద్ధం జరుగుతుంది. అయితే ఎవరు ఈ రోమన్ సామ్రాజ్యాన్ని అధిపతి రాజు అని వాళ్ళిద్దరు కూడా పోటీపడ్డారు. అయితే మక్సెంతియుస్ చాలా సైన్యం గలవాడు, చాలా బలమైన వాడు. కానీ కాన్స్టంటైన్ చాలా వీక్, బలహీనుడు. అయితే కాన్స్టంటైన్ ఏం చేశాడు అంటే, ఆయన అప్పటికి క్రైస్తవుడు కాలేదు, క్రీస్తు ప్రభువు నమ్మలేదు. అయినప్పటికీ ఈ క్రీస్తు ప్రభువులో ఏదో శక్తి ఉంది అని ఏం చేశాడంటే ఆ క్రీస్తు ప్రభువుని ప్రార్థించాడు, క్రీస్తు ప్రభు యొక్క సిలువను ప్రార్థించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరం కూడా ఎంతో గొప్పగా నమ్మాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ కాన్స్టంటైన్ ఎప్పుడైతే సిలువను ప్రార్థించాడో ఆకాశంలో ఒక సిలువ ఆయన కనిపించింది. ఆ సిలువ ఏంటి అంటే, ఆ గుర్తు ఏమని ఉంది అంటే, ఇన్ హాక్ సిగ్నో విన్సెస్, అంటే బై దిస్ సైన్ యూ విల్ కాంకర్. ఇదిగో ఈ గుర్తు వల్ల నీవు విజయాన్ని పొందుతావు అని ఆయనకు అక్కడ ఒక సంభాషణ కనిపించింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆ సిలువను చూశాడో, ఆ సిలువ మీద ఉన్నటువంటి ఆ అక్షరాలు చదివాడో, ఇక విజయం తనదైంది. మరి ఈ విధంగా సిలువ పట్ల ఎవరైతే భక్తి ప్రపత్తులు ఉంటాయో, విశ్వాసం కలిగి ఉంటారో, అలాంటి వారికి ఎప్పుడు కూడా విజయమే. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే మే 3వ తారీఖు నుంచి ఈ సెప్టెంబర్ 14కి ఎలా మారింది అని మనం అనుకోవచ్చు. అయితే
ఈ నిజంగా అసలైనటువంటి సెలవు దొరికిన తర్వాత మళ్ళీ 614 సంవత్సరంలో కొస్రోస్ ఆ కింగ్ ఆఫ్ పర్షియన్ రాజు రెండో కొస్రోస్ ఆయన ఏం చేశాడంటే ఈ సిరియా పాలస్తీను దేశాల్ని మరి ఒకసారి యుద్ధం వెళ్ళాడు. అప్పుడు అసలైనటువంటి సిలువను మరి ఒకసారి ఆయన తన దేశాన్ని తీసుకువెళ్ళాడు. అయితే అటు తర్వాత హెరాక్లియస్ అనేటువంటి ఆ రాజు ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి యుద్ధం చేసి అక్కడ తీసుకువెళ్ళినటువంటి సిలువను మరి ఒకసారి మరి యెరూషలేముకి తీసుకొచ్చారు. అయితే అది తీసుకొచ్చినటువంటి ఆ సమయం ఏంటి అంటే సెప్టెంబర్ 14. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఆ సెప్టెంబర్ 14న మరి ఒకసారి వెనక్కి తీసుకొచ్చారు. అతను గోనె తట్టలు ధరించి మరి చెప్పులు లేకుండా ఆ సిలువను మోసుకొచ్చాడని ఇక అందరు కూడా సంబరం చేసుకున్నారు సెప్టెంబర్ 14న. అప్పటి నుంచి మనం చూసినట్లయితే ఈ యొక్క పండుగను ఎంతో విజయవంతంగా చేసుకుంటూ ఉంటాం. మరి ఈరోజు మనం ఈ సువిశేష పట్టణం మరి మొదటి పట్టణం మరి రెండవ పట్టణం చూసినట్లయితే దేవుడు అయినప్పటికీ క్రీస్తు ప్రభు తనను తాను తగ్గించుకొని రిక్తుని చేసుకొని ఒక సిలువను ఎత్తుకొని మనందరి రక్షణార్థమై మరణించారు. అదేవిధంగా మొదటి పట్టణంలో కూడా చూసినట్లయితే మోషే ఒక బ్రాంజ్ పావుని ఇక లోహపు దాని మీద తగిలించి ఎవరైతే ఆ పామును చూశారో వాళ్ళందరూ కూడా బ్రతికారు. అదేవిధంగా ఈరోజు మనం సువార్తలు చూసినట్లయితే యేసు ప్రభు పైకి లేవనెత్తబడతారు. ఎవరైతే ఆ యేసు ప్రభుని సిలువలో ఉన్నటువంటి యేసు ప్రభుని ఎవరు చూస్తారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో అలాంటి వారందరూ కూడా రక్షింపబడతారని మనం చదువుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు మనం సిలువ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ సిలువ యందే మన రక్షణ, ఈ సిలువ యందే మన విజయం, ఈ సిలువ యందే మన విశ్వాసం. కాబట్టి ఇలాంటి యేసు ప్రభు ఉన్నటువంటి మరణించినటువంటి మరి ఉత్థానమైనటువంటి ఆ సిలువను మనం ఎంతగానో గొప్పగాను నమ్మి ఆ సిలువ యందే ఇంకా ఎక్కువ గౌరవాన్ని సిలువ పట్ల చూపుతూ ఇక ఈ సిలువ యొక్క ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, శక్తిని మనం ఎంతోమందికి కనబరచాలి, చూపించాలి. శక్తిని, మహిమను అందరికి కూడా తెలియజేయాలి. కాబట్టి ఈరోజు సిలువ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి మనం ప్రత్యేక విధంగా ఆ క్రీస్తు ప్రభు మనందరం కూడా ఆయన మనందరినీ కూడా ఆశీర్వదించి ఆ సెలవు పట్ల మనం ఇంకా భక్తిని, విశ్వాసాన్ని పెంపొందించుకునేలా మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని ప్రార్థించుకుందాం. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశులను మీ యొక్క సేవకై అంకితం చేసుకున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు ఏ ప్రాంతాల్లో అయితే మీ స్వార్థ బోధిస్తూ ఉన్నారో, మీ యొక్క దైవరాజ్య వ్యాప్తి చేస్తున్నారో వారందరిని కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయంలో ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దివ్యవాణి టీవీలో మరి పని చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలని ఆశీర్వదించండి. మరి దివ్యవాణి అభివృద్ధి కోసం ఎందరో శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక మరి ఇంకా వస్తుపరంగా, డబ్బు పరంగా ఎందరో సహాయం చేస్తున్నారు. వారిని ప్రత్యేక విధంగా దీవించండి. అదేలాగున ప్రియ దేవుడా, ఈరోజు ప్రత్యేక విధంగా ఎవరైతే తమ ఉద్దేశాల కోసం పూజను అర్పిస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ రోజు ప్రత్యేక విధంగా మీరు మాకు ఇచ్చినటువంటి ఆ గొప్ప సిలువను ధ్యానించి ఉన్నాం. ఆ సిలువలో ఆ సిలువ యొక్క మహత్వాన్ని, ఆ సిలువ యొక్క విజయాన్ని, ఆ సిలువ యొక్క శక్తిని మాకు బయలుపరిచి ఉన్నారు. మేము ఎప్పుడు కూడా అఘోరపరచకుండా
సిలువను ముద్దాడుతూ సిలువ యందే మాకు రక్షణ, సిలువ యందే మాకు విజయం కలదని ఎప్పుడు కూడా నమ్ముతూ ఇంకా ఎంతో గౌరవించే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి, భార్య భర్తలను ఆశీర్వదించండి, వారు కలిగినటువంటి పిల్లలను ప్రత్యేక విధంగా దీవించండి. మరి ముఖ్యంగా ఎవరైతే పడకకే నిమిత్తమై దివ్యభాని పూజలు చూస్తున్నారో వారిని ప్రత్యేక విధంగా దీవించండి. అదేలాగున ప్రియ దేవుడా, ఈరోజు ప్రత్యేక విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని ప్రత్యేక విధంగా దీవించండి. ఇంకా ఔషధాలు తీసుకుంటూ మరి తమ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవిస్తూ వారందరిని కూడా ఆశీర్వదించి గొప్పగా మీ యొక్క కృపా వరాలు దయచేయమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నిటినీ పరిహరించెను. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్ము క్షాళనము గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడు నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలోమరాని ద్వారా మానవ జాతి రక్షణ పొందవలేనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన రాని నుండియే మానవునికి జీవమొసగితివి. మానవుని మరణమునకు కారణమైన మ్రానియే మా ప్రభువైన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించు ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అపమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థాన మగధమని నమ్మికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలిగు మరి మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా అన్నికెళ్ళను మమ్మ రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసు విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశుని దేవే గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రలను కాను, కానీ నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా క్రీస్తు ప్రభుని రక్తమా. భోజమా యేసు ప్రభుని దేహమా, పానమా
క్రీస్తు ప్రభుని రక్తమా ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును నీ కోసం నిరతము నీ సేవలు ప్రేమమయ ఐక్యమౌ నాలోని నీ కోసం జీవింతును నీ కోసం నిరతము నీ సేవలు భోజ్యమౌ భోజ్యమా యేసు ప్రభుని రక్తమా పాడమా పాడమా క్రీస్తు ప్రభుని రక్తమా. నీ మాటలు మీరిన ఇశ్రాయేలు ప్రజలను మేలైన గోధుమతో పోషించిన దేవా నీ మార్గము ఎడబాసిన నీదు బిడ్డలను కొండ తేనెతో సంతృప్తులు చేసిన సర్వోన్నత ప్రేమమయా నీ ప్రేమను ఎలా ఎలా నేగాంచెను ఎలా ఎలా నేగాంచెను భోజ్యమౌ భోజ్యమా యేసు ప్రభుని దేహమా పాలమా పాలమా క్రీస్తు ప్రభుని రక్తమా. పునీతి ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయకరణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువమరాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనుము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములు జీవించు పాలించు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.